12 మంది అబ్బాయిలేనా? 12 మంది అబ్బాయిలు. వీళ్ళలో ఏ కుమారుడు అంటే ఇష్టం యాకోబుకి? 11వ కుమారుడు అంటే ఇష్టం. ఆ పిల్లవాడి పేరేంటి? యోసేపు. ఏం పేరు? యోసేపు. అయితే ఒకరోజు ఈ యోసేపు ఏం చేశాడు? నిద్రపోయి కలగన్నాడు. ఏం చేశాడు? కలగన్నాడు. అయితే తినకున్నటువంటి 10 మంది అన్నయ్యలకి తినంటే ఇష్టం లేదు. ఎందుకని ఇష్టం లేదు? వాళ్ళ నాన్నకి బాగా ఇష్టమని తినే తన్నే బాగా చూస్తాడని యోసేపు కోసం కొత్తగా అంగి కుట్టించాడు తను. వాళ్ళ నాన్న ఏం కుట్టించాడు? అంగి అంటే కలర్స్ అనమాట. అన్ని రంగులు ఉంటాయి, వైట్, బ్లాక్, బ్లూ, రెడ్, అన్ని కలర్స్ కలిపి ఉన్నటువంటి అంగి కుట్టించాడు అనమాట తనకి ఎంతో ప్రేమతో. ఇంకెవ్వరికి కుట్టిలేదు అలాగా, ఒక్క యోసేపుకే కుట్టించాడు. యోసేపు అంటే అంత ఇష్టం తండ్రికి, యాకోబుకి అంత ఇష్టం యోసేపు అంటే. అయితే వీళ్ళ అన్నయ్యలందరికీ కూడా యోసేపు అంటే బాగా కోపం. మమ్మల్ని చూడు మా నాన్న, మా తమ్ముడు అంటేనే ఎక్కువ ఇష్టం అని చెప్పి వీళ్ళకి ఎప్పుడు యోసేపు మీద కోపం వస్తూ ఉండేది. అయితే ఒకరోజు యోసేపు నిద్రపోయి కలగన్నాడు. ఏమని కల వచ్చింది? వాళ్ళ అన్నయ్య వాళ్ళందరూ వచ్చి తన కాళ్ళ దగ్గర నమస్కారం చేశారంట. ఏమని కల వచ్చింది? ఎవరొచ్చి? ఎంతమంది అన్నయ్యలు? 10 మంది. 10 మంది అన్నయ్యలు. మరి 12వ వ్యక్తి తమ్ముడు. అయితే ఈ 10 మంది అన్నయ్యలు వచ్చి ఏం చేస్తున్నారంట? కాళ్ళకు నమస్కారం చేస్తున్నట్టు ఏమొచ్చింది? కాలు వచ్చింది. తిను గబగబా వెళ్తున్నాడంట. వెళ్ళి వాళ్ళ అన్నయ్య వాళ్ళందరికీ చెప్పాడు. అన్నయ్య నాకు కల వచ్చింది, మీరందరూ నా కాళ్ళకు నమస్కారం చేస్తున్నారంట అన్నాడు. ఆ మాట అనగానే అన్నయ్యలు ఏమని ఉంటారు? కోపం వచ్చిందా రాదా? వాళ్ళందరూ అన్నారంట, నాన్నకి నువ్వెంతైతే ఇష్టమైతే మేము నీ కాళ్ళు మొక్కుతాం అనుకుంటున్నావా? నువ్వు మాకంటే చిన్నోడిలాగే ఉండు, నీకెంత ధైర్యం? మేమొచ్చి నీకంటే పెద్దోళ్ళం, మేమొచ్చి చిన్నోడైన నీ కాళ్ళు పట్టుకుంటావా? ఏం మాట్లాడుతున్నావు నువ్వు అసలు అని చెప్పి వాళ్ళు తన మీద కోప్పడ్డారు. సరేలే అని చెప్పి తను ఎంత చెప్పినా కూడా వినేవాళ్ళు కాదు వాళ్ళ అన్నయ్యుడు. కానీ తనకి కల్లో దేవుడు చూపించాడు ఆ దర్శనం. ఎవరు చూపించారు? అయితే వీళ్ళ అన్నయ్యలు నమ్మారా దాన్ని? నమ్మలేదు. సరేనని చెప్పి ఒకరోజు వీళ్ళ అన్నయ్యలు అందరూ కలిసి గొర్రెలు కాస్తున్నారు. ఏం చేస్తున్నారు? అయితే యోసేపు కూడా వాళ్ళ అన్నయ్యల దగ్గరికి వెళ్దామని చెప్పి చక్కగా బయలుదేరి వాళ్ళ అన్నయ్యల దగ్గరికి వెళ్తున్నాడు. వెళ్తూ ఉంటే దూరం నుంచి యోసేపుని చూసి వాళ్ళ అన్నయ్యలు రీ 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 కలలుగానే ఓడొస్తున్నాడు చూడండి రే అన్నాడు. ఏమన్నారు? తను ఎవరు? సొంత తమ్ముడే కదా, కానీ తనంటే ఎందుకు ఇష్టం లేదు వాళ్ళకి? వాళ్ళ నాన్న తన్ని బాగా చూస్తాడని, ఇంకా తనకేమి కుట్టించాడు? మంచి అంగీ కుట్టించాడని చెప్పి వాళ్ళకి కోపం అన్నమాట తమ్ముడి మీద. వాళ్ళ తమ్ముడు వస్తుంటే ఏమంటున్నారు వీళ్ళందరూ? కలలుగానే వాడు వస్తున్నాడు అని చెప్పి మాట్లాడుకుంటూ ఉన్నారు. వాళ్ళు మాట్లాడుకుంటూ అరే ఇన్నెట్లాగైనా మనం చంపేద్దాం. ఏం చేద్దాం? చంపేస్తే ఒక పని అయిపోయిద్ది. పెద్దాల నాన్న అన్నే ప్రేమిస్తాడు, ఆడికే కొనిస్తాడన్ని, మనకంటే ఎక్కువగా అన్నే చూస్తాడు, కాబట్టి అన్ని చంపేసేద్దాం, పని అయిపోయిద్ది అంటాడు. అనగానే ఈ 10 మందిలో ఫస్ట్ వ్యక్తి వచ్చి వద్దొద్దు, తన్ని చంపడం అట్లాంటివి ఏం చెయ్యొద్దు, చిన్నపిల్లడు వాడికి ఏం తెలుసు, అవన్నీ తప్పు, అట్లా చేయకూడదు అని చెప్పాడు. సరేలే అని చెప్పి ఈలోపు యోసేపు దగ్గరకు వచ్చాడు. దగ్గర రాగానే వీళ్ళు ఏం చేశారు? తన్ని కొట్టి ఒక గుంతలో పడేశారు. ఏం చేశారు? గుంతలో పడేస్తారు. ఒక గొయ్యి తీసి గట్టిగా దానిలో వేస్తారు. దానిలో వేసి వెళ్ళిపోతుంటే మళ్ళీ ఇక్కడే పడేస్తే మళ్ళీ ఎవరైనా ఇంటికి తీసుకొస్తారేమో అని చెప్పి అటువైపుగా ఐగుప్తీయులు వెళ్తున్నారు ఇంకో ఊరికి. ఎవరు? ఐగుప్తీయులు అంటే ప్రజలు అట్లా బయలుదేరుతూ ఉంటే వాళ్ళని చూసి అది వాళ్ళకి అమ్మేద్దాం వాడిని,
సరిపోయిద్ది, అప్పుడు ఎవరికి చెక్కడు, అక్కడే ఉండిపోతాడు జీవితాంతం, సరిపోయిద్ది అని చెప్పి వాడిని తీసుకెళ్ళి గబగబా యోసేపుని ఎవరికి అమ్మేశారు? ఐగుప్తులో ఉన్నటువంటి ప్రజలకి అమ్మేశారు. అక్కడ వెళ్తున్నటువంటి దారిలో వెళ్తున్నారు కదా వాళ్ళు, వాళ్ళకి అమ్మేశాడు. అమ్మేయాలి. ఈలోపు వీళ్ళు ఏం చేశారు? తనకి అంగీ కుట్టించాడు కదా నాన్న, వీళ్ళు ఏం చేశారు? ఆ అంగీ తీసేసి తన ఒంటి మీద నుండి దానికి గొర్రె రక్తం పూసి నాన్న దగ్గరికి తీసుకెళ్ళారు. ఏం చేశారు వీళ్ళు? నాన్న దగ్గర తీసుకొని, నాన్న నాన్న ఇదిగో యోసేపు చనిపోయాడు అని చెప్పారు. ఏం చెప్పారు? యోసేపు చనిపోయాడు నాన్న అని చెప్పాడు. చెప్పగానే ఏంటి, యోసేపు చనిపోయాడా? లేదు లేదు, మీరు అబద్ధం చెప్తున్నారు కదా, అబద్ధం చెప్తున్నారు కదా అన్నాడు. అంటే లేదు లేదు, నేను అబద్ధం చెప్పలేదు నాన్న, కావాలంటే ఇదిగో అంగీ తీసుకో, నువ్వే గుట్టించావు ఒక ప్రేమతో నీ కొడుక్కి, ఇగో చూసుకో రక్తం చూడు దాని మీద అనగానే పట్టుకుంటే దాని మీద రక్తం ఉందా లేదా? ఎవరిదా రక్తం? ఎవరిది? గొర్రెలదా రక్తం. ఆ రక్తం తీసుకొని ఆ రక్తం దాని మీద వేశారు కాబట్టి ఆ రక్తం నిజమే అనుకున్నాడు యాకోబు. అమ్మో అయ్యో నా కుమారుడు చనిపోయాడే అని చెప్పి ఏడుస్తూ ఉన్నాడు. అయితే ఇలాగా కొన్ని రోజులు గడిచిపోయింది. ఈలోపు యోసేపు ఒక ఊరికి వెళ్ళిపోయాడు కదా, ఐగుప్తు దేశానికి. ఆ ఐగుప్తు దేశంలో రాజున్నాడు. రాజు పేరు ఫరో. ఏంటా రాజు పేరు? అయితే తన దగ్గర మంచి పేరు సంపాదించుకుంటాడు యోసేపు. ఏం పేరు? మంచి పేరు సంపాదించుకుంటాడు. అప్పుడు ఫరో రాజు తనకు ఒక అధికారం ఇస్తాడు. ఏమని? యోసేపు ఒక పని చేయమంటే చెయ్యాలి, మీరు చెయ్యొద్దంటే చేయకూడదు. తను బయట అడుగు పెట్టమంటే పెట్టాలి, పెట్టొద్దంటే పెట్టకూడదు. అర్థమైందా? తను యుద్ధానికి వెళ్ళమంటే వెళ్ళాలి, వెళ్ళొద్దంటే వెళ్ళకూడదు. తను వంట చేయమంటే చేయాలి, చేయొద్దంటే చేయకూడదు. తను ఏం చెప్తే అది చేయాలి మీరు అని ఆజ్ఞ ఇచ్చాడనమాట. అంటే యోసేపు ఏం చెప్తే ఆ ఊర్లో ప్రజలు అది చెయ్యాల్సిందే ఖచ్చితంగా. ఈ రూల్ పెట్టాడనమాట. అంటే అధికారం అంతా ఎవరిది అక్కడ? యోసేపుదే అనమాట. అయితే ఈలోపు ఈ యాకోబు వాళ్ళు ఉన్నారు కదా, యాకోబు తనకున్న పిల్లలు వీళ్ళందరూ ఊర్లో ఏమొచ్చింది? కరువు వచ్చింది సడన్గా. ఏమొచ్చింది? తినటానికి ఆహారం లేదు, రొట్టె లేదు, తాగడానికి నీళ్లు లేవు, తినటానికి సరైన ఆహారం లేదు. అయితే తండ్రి ఏమన్నాడు? యాకోబు 10 మంది అన్నయ్యల్ని పిలిచి, నానా మీరు ఇంకో ఊరికి వెళ్ళండి ఐగుప్తు దేశానికి, అక్కడ ధాన్యం ఫుడ్ అంతా బాగా ఉందంట, మీరు వెళ్ళి కొద్దిగా తీసుకురండి అని చెప్పాడు. ఎవరికి చెప్తున్నాడు యాకోబు? 10 మంది కుమారులకి చెప్తున్నాడు. చెప్తే సరే అన్నయ్య వెళ్తాం మరి అని చెప్పి వాళ్ళు కొన్ని డబ్బులు తీసుకొని ఐగుప్తు దేశానికి వెళ్ళారు. ఏం చేశారు? డబ్బులు తీసుకొని ఐగుప్తు దేశానికి వెళ్ళారు. వెళ్ళి అక్కడికి వెళ్ళి నుంచోగానే యోసేపు వాళ్ళందరినీ చూశాడు. చూసి గబగబా పక్కకి వెళ్ళిపోయి ఏడుస్తున్నాడు. ఎందుకు ఏడుస్తున్నాడు యోసేపు? ఎందుకు? ఎవరు చెప్పింది? వెరీ గుడ్. ఎవరిని చూసి? వాళ్ళ అన్నయ్యలను చూసి తనకి ఏడుపు వచ్చేసిందంట. ఎప్పటి నుంచో చూడలేదు కదా వాళ్ళ అన్నయ్యల్ని. ఇప్పుడు సడన్గా చూడంగానే వాళ్ళ అన్నయ్యల్ని తనకేమొచ్చింది? ఏడుపు వచ్చేసింది. నోటి మీద వేయాలి. వాళ్ళ అన్నయ్యలు చూడంగానే ఏడుపు వచ్చేసింది. దగ్గరకు వచ్చాడు. వచ్చి ఏంటి ఏంటి చెప్పండి మీకేం కావాలి అని అంటే, అయ్యా మాకు ధాన్యం లేదు. ప్రశ్న వాళ్ళని ఏం కావాలంటే, అయ్యా మా ఊర్లో కరువు వచ్చింది, ఇలాగా ఆహారం లేదు, మీ దగ్గర ధాన్యం అవన్నీ బాగున్నాయంట కదా, కొంచెం ఇస్తే తీసుకెళ్తాం మేమని చెప్పి వాళ్ళు డబ్బులు తెచ్చారా తేలేదా? డబ్బులు తీసుకొని వచ్చారు. అయితే యోసేపు అన్నాడు, సరే ఇస్తానని చెప్పి వెళ్ళి ఆ డబ్బులు తిరిగి వాళ్ళకే ఇచ్చేసాడంట. వాళ్ళకి తెలియకుండా వాళ్ళ డబ్బులు ఆ సంచుల్లోనే పెట్టేసి కావాల్సిన ధాన్యం అంతా వాళ్ళకి పెట్టేసి పంపించేశాడు. ఇప్పుడు యోసేపు వాళ్ళ అన్నయ్యలు అంత ద్రోహం చేశారు కదా, తిరిగి వాళ్ళకి ధాన్యం ఇవ్వకుండా ఉండొచ్చుగా? ఉండొచ్చా లేదా? దేవుడు అవకాశాన్ని ఇచ్చాడా లేదా తనకి? తను వాళ్ళ మీద కక్ష తీర్చుకోవచ్చా లేదా? ఇప్పుడు యోసేపుదే కదా అధికారం అక్కడ. ఎవరినైనా పిలిచి యోసేపు వాళ్ళని చంపేయండి అంటే చంపేస్తారా? చంపారా? కానీ ఎందుకు యోసేపు అలా చేయలేదు? వాళ్ళకి ఎందుకు సహాయం చేశాడు? ఎందుకు? వాళ్ళ అన్నయ్యలంటే
ప్రేమ. మీరు కూడా ఎప్పుడు ఏం గుర్తుపెట్టుకోవాలి, మనకెంత ద్రోహం చేసినప్పటికీ కూడా మనం మేలే చేయాలి. యోసేపుకి మేలు చేశారా వాళ్ళ అన్నయ్యలు, కీడు చేశారా? కీడు చేశారు. అయినప్పటికీ యోసేపు వాళ్ళకి తిరిగి మేలు చేశాడా, కీడు చేశాడా? మేలే చేశాడు. వాళ్ళ అన్నయ్యలు ఇలా చేశారని చెప్పి టైం వచ్చింది కదా, నా టైం వచ్చింది, వీళ్ళని ఎలాగన్నా చంపేస్తాను, ఆ రోజు నాకు ఇంత ద్రోహం చేశారు, మా నాన్నకేమో నన్ను చనిపోయానని చెప్పారు అని ఇన్ని ఆలోచించుకొని తను వాళ్ళకి సహాయం చేయకుండా ఉన్నాడా? సహాయం చేశాడు. వాళ్ళ మీద ఎక్కువ ప్రేమ ఇంకా చూపించాడు. అంతేగాని వాళ్ళ మీద కోపంగా ఒక్క చూపు కూడా చూడలేదు. కాబట్టి మీరు కూడా ఏం చేయాలి, ఎంత ద్రోహం మీకు ఎవరైనా చేసినప్పటికీ కూడా మీరు ప్రేమ కలిగి ఉండాలి. ఎప్పుడూ సహాయం చేస్తూనే ఉండాలి. అర్థమైందా? అర్థమైందా? అది ఎప్పటికీ కూడా నేర్చుకోవాలి. సరే, మోకరించండి. అనే ప్రధాన దూతలతోనూ మానవ కోటి సమూహములతోనూ పొగడబడుచున్నటువంటి తండ్రి, మీకు వందనాలు, స్తుతి స్తోత్రాలు నాయన. ఎంతోమంది ప్రభా ఈ రోజును చూడకుండా తండ్రి నశించిపోవచ్చుండగా నాయన, మీరు మమ్మల్ని అలాగ చేయకుండా ప్రభా మమ్మల్ని ఇప్పటికీ సజీవ లెక్కలో ఉంచారు. అందును బట్టి వందనాలు తండ్రి. నాయన, బిడ్డలు చేసినటువంటి యాక్షన్ సాంగ్స్ ద్వారా ప్రభా, పాడిన పాటల ద్వారా తండ్రి మీ నామం మహింపరచబడిందని నమ్ముచున్నాం తండ్రి. అలాగే నాయన తండ్రి ప్రభా, నేను బిడ్డలు విన్నటువంటి కథ గుర్తుపెట్టుకునేటువంటి జ్ఞానము దయచేయండి తండ్రి. మరచిపోకుండా నెమరు వేసుకునే కృపను దయచేయండి నాయన తండ్రి. ఎలాగైతే ప్రభు యోసేపు నాయన ఈ యొక్క కథలో ప్రభు తండ్రి ఎంత ద్రోహం చేసినప్పటికీ కూడా ప్రభు తన అన్నయ్యల పట్ల ఏమాత్రం పగ తీర్చుకోకుండా తండ్రి తను ఎలాగైతే మంచి క్రియలు చేసి ఉన్నాడో ప్రభు, తను ఎలాగైతే ప్రేమ కలిగి ఉన్నాడో ప్రభు, అలాగ తండ్రి ఈ బిడ్డలు కూడా ప్రేమ కలిగి ఉండటకు సహాయం చేయండి తండ్రి. నీ అందు భయము భక్తి కలిగి ఉండటకు సహాయం చేయండి తండ్రి. ఆఫ్టర్నూన్ సెక్షన్ కూడా ప్రభు కంప్లీట్ అవటకు నీవే సహాయం చేసావు. అందును బట్టి వందనాలు అయినా. ప్రారంభం నుంచి ముగింపు వరకు మీరే తోడుగా ఉండి నడిపించారు. వందనాలు తండ్రి. రేపు రెండవ రోజునైనా అంత సవ్యంగా జరుగుటకు నీవే సహాయం చేయండి తండ్రి. ఈరోజు నాని బిడ్డలను రేపు నడిపించమని కోరుకుంటూ ఈ బిడ్డలందరూ గృహాలకు వెళ్ళుచుండగా మీరే క్షేమాన్ని దయచేయండి తండ్రి. యేసయ్య నా యొక్క చిన్న ప్రార్థన మీ పాదాలు చెందకు చేర్చుకోమని నా ప్రియుడు నా ప్రియరక్షకుడైన యేసుక్రీస్తు వారి పరిశుద్ధ నామములో ప్రార్థన చేసి అడిగి వేడుకొని చూపొంది ఉన్నాము తండ్రి. ఆమేన్.